హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీల్స్ రిలేటెడ్గా చెప్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. అంటే మనము ఎప్పుడైనా ఆకలిగా ఉన్నప్పుడు ఈ సెంటెన్స్ వాడొచ్చు అనమాట. అలాగే మీరు ఎవరినైనా ఇప్పుడు ఏం తింటారు అని అడగడానికి ఏమంటారంటే వాట్ విల్ యూ లైక్ టు ఈట్ అంటారనమాట. అలాగే ఎవరినైనా బ్రేక్‌ఫాస్ట్ తిన్నారా అని అడగడానికి ఏమంటారంటే హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్ అంటామనమాట. అలాగే మనము ఎవరినైనా ఇంట్లో వాళ్ళని బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయమని అడగాలనుకోండి, అప్పుడేమంటామంటే ప్రిపేర్ మీ ద బ్రేక్‌ఫాస్ట్ అంటామనమాట. అంటే కలిసి తిందాము అని అంటున్నామనమాట. లెట్స్ హ్యావ్ ద బ్రేక్‌ఫాస్ట్ టుగెదర్ అంటున్నామనమాట. అండ్ అలాగే ఏదైనా మీరు వంట చేసి మీరు వాళ్ళని టేస్ట్ చేయమని అడగాలనుకోండి, అప్పుడు ఏమంటామంటే రుచి చూడండి అని చెప్తారు కదా, జస్ట్ టేస్ట్ ఇట్ అంటామన్నమాట. ఎవరైనా తినమని బలవంతం చేస్తున్నప్పుడు మీరేమంటారంటే వద్దు నేను పార్టీకి వెళ్ళాలి అని చెప్పడానికి నో ఐ హ్యావ్ టు అటెండ్ పార్టీ అని అంటారనమాట. అలాగే మీరు ఏదైనా స్వీట్ చేశారా అని అడగడానికి ఏమంటారంటే వాట్ స్వీట్ డిషెస్ యూ హ్యావ్ అని అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లత అనే అమ్మాయి ఉందనుకుందాము, ఆవిడ తినిందా లేదా అని మీరు అడగాలనుకోండి, అప్పుడు ఏమంటారంటే హ్యాస్ లత ఫినిష్డ్ విత్ హర్ మీల్స్ అని అంటారనమాట. అండ్ అలాగే మీరు ఇంకా తొందరగా రండి భోజనం చల్లారిపోతుంది, భోజనం వడ్డించాను అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏమంటారంటే హరీ అప్ ఫుడ్ హ్యాస్ బీన్ సర్వ్డ్ అని అంటామన్నమాట. ఇంకా ఎక్కువ తినండి అని ఎవరినైనా అడగాలనుకోండి, మనం ఇంటికి వచ్చిన వాళ్ళని అడుగుతుంటాం కదా జనరల్గా, అప్పుడు ఏమంటామంటే ప్లీజ్ హ్యావ్ సమ్ మోర్ అంటామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.